బీఎస్ఎన్ఎల్కి వెళ్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెలకందాలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మనకైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మా సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. బీఎస్ఎన్ఎల్కి వెళ్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ యొక్క టాపిక్లో మనం గమనించినట్లయితే ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ఆగస్టులో 4G సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టోకెన్లు చూసినట్లయితే ఇటీవల తమ టారిఫ్లను పెంచడంతో చాలామంది అయితే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చండి. అంటే వారి యొక్క ప్లాన్స్ వాల్యూ మనకైతే బాగా పెంచారు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను కూడా నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4G సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన భారీ సంఖ్యలో 4G టవర్లను కూడా ఏర్పాటు చేస్తుందండి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు 1000 4G టవర్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా సోషల్ మీడియా ద్వారా ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ వారు మనకైతే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా దీంతోపాటు మనం చూసినట్లయితే 4G, 5G నెట్వర్క్ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను కూడా ఇన్స్టాల్ చేయనున్నట్లుగా మనకైతే బీఎస్ఎన్ఎల్ నుంచి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందనండి. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ 1-2 వరకు కూడా సెల్ టవర్స్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా 4G సేవల కోసం బీఎస్ఎన్ఎల్, టీసీఎస్, తేజాస్ నెట్వర్క్ ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేటు టెల్కోలు టారిఫ్లు పెంచినట్టు నుంచి 2.5 lakh మందికి అయితే ఇక్కడ బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే ఇక్కడ ఆ యొక్క బీఎస్ఎన్ఎల్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకైతే ఇంక మీద నుంచి మంచిగా సిగ్నల్ కూడా వీళ్ళు వచ్చేది చూసుకుంటారండి. దాంతోపాటు మనకి 4G, 5G నెట్వర్క్ కూడా మనకైతే అవైలబుల్గా చేయబోతున్నట్లుగా మనకైతే ఒక అఫీషియల్ న్యూస్ కూడా రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.